హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎగ్ మసాలా పులుసు పోసి గ్రేవీ ఎట్లా వేయాలో చూసేద్దాం. వచ్చేయండి. కడాయిలో ముందుగా గుడ్లను ఉడకబెట్టుకున్నాలా. గుడ్లను ఉడకబెట్టుకున్నాక కడాయిలో నూనె పోసి పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు మంచిగా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాలా. అవి కొంచెం మంచిగా మగ్గినాక ఉడకబెట్టుకొని ఉంచుకున్న కోడిగుడ్లకు పొట్టు తీసి వాటికి మంచిగా ఘాట్లు పెట్టేసుకొని ఇవి నూనె వేగేటప్పుడు అందులో వేసి మంచిగా వేయించాలి. అవి గుడ్లు వేగిన తర్వాత చింతపండు పులుసు పోసి మంచిగా మగ్గనియాలి. ఇంకొక గ్లాసు మనకు తక్కువ అనిపిస్తే ఇంకొక గ్లాసు వాటర్ పోసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని పులుసులో గుడ్లు మంచిగా మగ్గనిచ్చిన తర్వాత అందులో గుడ్లు మంచిగా మగ్గితే కొంచెం టేస్ట్ వస్తుంది, మంచిగా పుల్లగా గుడ్డు. అందులో కొంచెం ఉప్పు, మళ్ళీ కారము, పసుపు అన్నీ వేసి మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇందాక మనం కుడక పొడి, ఉల్లిపాయ వేయించుకున్నాం కదా, దాన్ని మంచిగా మెత్తగా పేస్ట్ లెక్క వేసుకొని ఆ పేస్ట్ని చింతపండు పులుసులో మంచిగా పోసుకొని అది మంచిగా దగ్గరికి మంచిగా గట్టిగా అంటే గుడ్డు కొంచెం గట్టిగా అవుతుంది, మంచిగా ఉడుకుతాయి. మంచిగా ఉడకనిచ్చుకున్నాను. ఆ ఉడికిన తర్వాత అందులో కొంచెం మంచిగా కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం దగ్గరికి కొంచెం నూనె సమ్మరు దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే గుడ్ల పులుసు గ్రేవీ లాగా రెడీ.